నేనేంటంటే రాష్ట్రాన్ని ఇంకొక వైపు తీసుకుపోవాలి టెక్నాలజీలో కూడా. ఇప్పుడు ఒకప్పుడు మీరంతా కష్టపడేవాళ్ళు, ఇప్పుడు సెల్ ఫోన్ అన్ని పనులు అయిపోతున్నాయి కదా. ఆ టెక్నాలజీ ఇప్పుడు మీరు నాన్నకు అది చెప్తారా? 7 మెంబర్స్ ఉన్నారు సార్ ప్రజెంట్. అవును సార్, నెలకు వచ్చి మనం తీసుకొస్తే 2000, 2500 అలా ఇస్తారు సార్. అవును సార్, సిఎన్జి సార్. ఈ స్కూటర్ ఎలా ఉంటుంది అంటే లోకల్లో తోలుకునే వాళ్ళకి బాగానే ఉంటుంది సార్. ఎప్పుడైనా బయట లోకల్లో అంటే ఓన్లీ సిటీలో తోలుకుంటూ ఏం లేదు. 4 ఏళ్ళు ఉండంగానే ఆటో వాళ్ళ సర్లే అని చెప్పేసి అంటము, మీరు రెంట్లు కట్టుకోలేరేమో అని చెప్పటము. ఇంకా అలా అలా అంటుండేసరికి ఇంకా 1 ఇయర్కి ఒకసారి ఇల్లు మారాల్సి వస్తుంది. మేము అయోధ్యనగర్కి వచ్చి 20 సంవత్సరాలు అయింది. ఇక దాదాపు ఒక 5-6 ఇల్లు మారుంటాము. మాకు అదృష్టం బాగుంది సార్, మాకు కలవలేదు, రాలేదు. అసలు నిజంగా అదే కలిసి కంగారు పెడతారు చెల్లమ్మని. నాకే బొక్క ముందు లెఫ్ట్ రమ్మంటాడు, నువ్వేమో రైట్ రమ్మంటాడు. అదిగండి అందరు కలిసి లేదు సార్, నాకు అనుభవం అయింది కాబట్టి నేను మా జనరల్ గానే నేను స్లోగా తోలుతాను. ప్రెగ్నెన్సీ లేడీస్ ఎక్కినా సరే మీరు చెప్పండి అమ్మ నా ఆటో ఎక్కినప్పుడు మేము స్లోగా తీసుకెళ్తాము. సో కాబట్టి నేను తోలేదు స్లోగానే. ఇంకా ఉన్న దాంట్లో మా అమ్మాయి అనుకొని మేము జాగ్రత్తగా తీసుకెళ్తాము అని చెప్తాను. ఎక్కువ లేడీస్ ఎక్కుతారు సార్ నా ఆటో. ఇప్పుడు నువ్వు చదువుకునేది నీ భవిష్యత్తుని మార్చేస్తుంది. నీకు ఒక ఎవ్రీడే నీకు జ్ఞాపకం ఉండాలా. మీ నాన్న ఆటో డ్రైవర్గా పనిచేశాడు, మీ తాత డ్రైవర్గా పనిచేశాడు, నువ్వు సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ కావాలి. కట్టిస్తా నేను కట్టిస్తానమ్మా, చేస్తాను. అప్పుడు నీకు నువ్వేదైతే అనుకుంటావో అది సాధించే అవకాశం వచ్చింది జీవితంలో. గుర్తుపెట్టుకో, ఆ ఆలోచన మీ నాన్న చేయలేదు. ఇప్పుడు మీ నాన్న నేను చేయించి పడి తీసుకొచ్చాడు. వాటి నాన్న ఆయనకి చెప్పలా. అంటే ఇప్పుడు ఏంటంటే పేదవాడిగానే ఉండాలి. మీ వాళ్ళల్లో ముస్లిమ్స్ లో అందరూ చదివిస్తున్నారు మా పిల్లల్ని బాగా. ఇప్పుడు మీరు మామూలుగా ముస్లిమ్స్ లో ఎక్కువ మంది, హిందువులో ఉండేవాళ్ళు ముస్లిమ్స్ లో ఎక్కువ మంది పిల్లలు ఉంటే ఇచ్చేసేవాళ్ళు. ఇప్పుడేం తగ్గించేశారు. దానితో నేను కూడా కారణం అప్పుడు చెప్తా ఉండేవాడిని. ఒకరిద్దరు అన్నా మీరు కూడా దాన్ని అమలు చేశారు. అవును సార్, ఎందుకంటే ఆడపిల్లలు కూడా జెంట్స్ ఆటోలు ఎక్కిన సేఫ్టీ ఉండట్లేదు. సో కాబట్టి మేము తిరిగినంత సేపు అయితే మాత్రం హ్యాపీ సార్. పిల్లలు ఏదన్నా గుసగుసలు ఆడుతున్న కాలేజీ పిల్లలు. ఇది 5 కేజీస్ సార్ సిలిండర్ వచ్చి 5 కేజీస్ అండి సిలిండర్. ఇది 5 కేజీస్ అంటే మనకి 400 అలా ఎక్కుతుంది సార్. తెలుసా? తెలుసు సార్, మీటర్ ఉంటుంది సార్. అయిపోయేదాకా వెయిట్ చేస్తారా? కొంచెం అవకాశం ఉంటే ముందుగానే ఫిల్ చేసుకుంటాం సార్. కొంచెం ఒక 20 కిలోమీటర్లు అలా ఉందని కానీ ముందే ఫిల్ చేసుకుంటాం. అదే పండుగ పెడతారా? అవును సార్,
అదే బండి సార్. దానికి చిన్న వాల్లా ఉంటుంది సార్, పిన్ ఒకటి ఉంటుంది. వాళ్ళకి ఎక్కడ చేసి పెట్టుకుంటారు? ఇది మన రైట్ సైడ్ మనకి సింగనర్లో ఉంది సార్. చాలా ఉన్నాయి సార్. ఇంతకుముందు సింగనర్లో ఒకటి ఉన్నాయి సార్, ఇప్పుడు చాలా ఉన్నాయి సార్. అన్ని ఏరియాలు ఉన్నాయి సార్, మ్యాక్సిమం అన్ని ఏరియాలు ఉన్నాయి సార్. మన ఏ ఊరు ఇలా వైజాగ్ కూడా వెళ్ళిపోవచ్చు సార్. అంత ఇచ్చినా సరే నేను వెళ్ళను. ఇది ఆటోలో లేడీస్ ఆటో అనుకున్నారా, జెంట్స్ ఆటో అనుకున్నారా, ఎలా పడతా వెళ్తే నాకు వెనకాల ఫ్యామిలీ ఉంది. మీరు ఇచ్చే డబ్బుల కోసం కాదు కదా నాకు వచ్చింది ఆటో. కాబట్టి నేను ఇంకా ఎక్కువ రోజులు మా ఫ్యామిలీకి సపోర్ట్ చేయాలి. నాకు ఇంకా చాలా డ్రీమ్స్ ఉన్నాయి, మా పిల్లలు చదివించుకోవాలి. మీరు ఇంకొక ఆటో ఎక్కండి, ఎంత ఫాస్ట్గా వెళ్ళి ఆటో ఉంటే అంత ఫాస్ట్గా వెళ్ళిపోండి. ఒక అడుగు తగ్గితే 100 ఏళ్ళు బతకచ్చు మనము, మీరేం అనుకోమాకండి. హైదరాబాద్ కంటే బ్రహ్మాండంగా ఉంటుంది అవకాశం. అన్ని అవకాశాలు ఇక్కడికే వస్తాయి. అవసరం లేదు, అన్ని ఇక్కడికే వస్తాయి. గవర్నమెంట్ చేసే పని చేస్తాం స్కూల్స్ లో, కాలేజీల్లో. నువ్వు ఇప్పుడు ఉన్నావు, బాగా సపోర్ట్ చేశారు. ఇంట్లో పని చేసుకున్నాను, సపోర్ట్ లేకపోతే మనం చేయలేము కదా. అన్నం వండి పెట్టడం కానీ ఇంటికి వచ్చాక నాకేం పని చెప్పదు సార్. మీరు కూడా మాట్లాడాలి, ప్రజల్లో కూడా రావాలి. వస్తే ఏమవుతుందంటే అభివృద్ధి అవుతుంది, అప్పుడు ఆదాయాలు పెరుగుతాయి, సమస్యలన్నీ పరిష్కారం, మంచి భవిష్యత్తు రావడానికి అవకాశం ఉంది.